అందరికీ నమస్కారం, సభకు నమస్కారం. దయచేసి సైలెంట్ ఉండాలి ప్లీజ్. సభను అలంకరించినటువంటి గౌరవనీయులైనటువంటి డిఎస్పీ గారు మరియు మిత్రులు ప్రిన్సిపల్ సిద్ధారెడ్డి సార్, షీలా రమేష్ మేడం మరియు మారుతిరావు గారు, అమర్నాథ్ సార్, తర్వాత శశికాంత్ గారు, ఇతర ఉపాధ్యాయులందరికీ మరియు ఇక్కడ హాజరైనటువంటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉరుకులెత్తే ఈ ఉత్సాహం జీవితాంతం మీలో ఉండాలంటే మీ మారుతిరావు సార్ చెప్పినట్టు అన్ని రంగాల్లో కూడా, ఎందుకంటే ఎక్కడో ఒక మారుమూల పల్లెలో పుట్టి ఈ మారుతిరావు గారు 150 గంటలు 150 అవర్స్ దాదాపు గిన్నీస్ బుక్ రికార్డు గురించి 10 years బ్యాక్ ప్రయత్నం చేయడం నేను కూడా చూశాను. ఆయనని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ స్టేజ్ పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీకు ఆదర్శమే. ఎందుకంటే ఇక్కడ ఎక్కడో ఒక పల్లెటూరులో పుట్టి వాళ్ళే మోటివేషన్ తీసుకొని ఈ రోజు స్టేజ్ పైన ఉండి ఏ గవర్నమెంట్ పైన కూడా ఆధారపడకుండా దాదాపు 500 మంది విద్యార్థులకి వాళ్ళు విద్యను బోధిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కళాశాలలో చదివినటువంటి విద్యార్థులు అందరూ కూడా, ఇంతకుముందు విద్యార్థులు కూడా మంచి పొజిషన్లో ఉన్నట్టు నాకు తెలుసు. అదేవిధంగా ఇక్కడ చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా మీ మారుతిరావు గారు చెప్పినట్టు చెడు వ్యసనాలకి బానిసలు కాకుండా, ఎందుకంటే ఒక్కసారి మనం ఎప్పుడైతే మేజర్ అవుతామో, అంటే యూత్ అనే ఫీలింగ్ స్టార్ట్ అవుతుందో, మనకి కొన్ని చెడు వ్యసనాలు అలవాటయ్యే అవకాశం ఉంది. వాటికి ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే 10th నుంచి ఇంటర్కి వస్తానే యూనిఫామ్ ఉండదు. ఇంటర్లో అక్కడ వచ్చిన తర్వాత ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలనిపిస్తుంది. గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలంటే బైక్ కావాలనిపిస్తుంది. బైక్ మెయింటైన్ చేయాలంటే సెల్ ఫోన్ కావాలి. బండి నడపాలంటే పెట్రోల్ కావాలి. ఇవన్నీ కావాలంటే ఇంకా డబ్బులు ఎవరికి. అవన్నీ చేయాలంటే ఏదో దొంగతనం చేయాలనిపిస్తుంది. అవునా కదా? కాబట్టి మనకి ఏ దశలో చేయాల్సినటువంటి పని ఆ దశలో, అంటే మీ గురువులు మీ తల్లిదండ్రులు చెప్పినటువంటి ప్రతి మాట కూడా జాగ్రత్తగా విని సరైన మార్గంలో వెళ్ళి ఒక మంచి ఆశయాన్ని, ఒక మంచి గోల్ని ఎన్నుకొని ఈ ప్రాంతానికి, మీ తల్లిదండ్రులకి, మీ గురువులకి మంచి పేరుని తీసుకొస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అదేవిధంగా ప్రస్తుతము మనందరికీ కూడా అంటే చెడు వ్యసనం మనందరి చుట్టూ ఒక పీడగలలా వెంటాడుతున్నటువంటి డ్రగ్స్. ప్రతి ఒక్కరు కూడా ఏదనంటే మనకు దగ్గర బీదర్ ఉంది. బీదర్లో పోతే మనకు గాంజా దొరుకుతుంది. కొంతమంది బయట విద్యార్థులు మాకు తెలిసింది ఏంటంటే సిగరెట్లు తాగుతున్నారు. ఆ సిగరెట్లు గాంజాని పుట్టుని తాగుతున్నారు. వాటికి కనుక మీరు అలవాటు పడినట్లయితే మీ జీవితం సర్వనాశనం అవుతుంది. దయచేసి వాటి వ్యసనాలకు వెళ్ళకండి. ఎవరైనా వెళ్ళినట్లయితే మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళని సరైన మార్గంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. మీ వంతు అంటే మీరు కూడా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి సమాజాన్ని మనం డ్రగ్ రహిత సమాజంగా, డ్రగ్ రహిత హైదరాబాద్ గా తీర్చిదిద్దడానికి మీ వంతు సహకారం